హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా కర్రీ అనమాట. సో ముందుగానే నేను కీమాని వాష్ చేసేసుకున్న 2 to 3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేశాను. సో కీమాకి కావాల్సినవన్నీ తీసుకున్నాను అనమాట. కర్రీకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా, తర్వాత కుక్కర్ పెట్టేసుకున్నాను. మనం ఇప్పుడు ఇంకా కుక్కర్ ఆన్ చేసేసుకొని కర్రీ స్టార్ట్ చేద్దాము. సో ముందుగా కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసేసుకుందాం. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులోకి పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ 2 ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసేసుకుందాము. అల్లం పేస్ట్ వేసుకొని తగినంత పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. సో కొద్ది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం ఆనియన్స్ని మంచిగా. వేసుకున్న తర్వాత మనం ముందుగానే కీమా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, తర్వాత కీమాని మనము వేసేసుకుందాం ఇందులోకి కుక్కర్లో. సో ఆనియన్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం కీమాని వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసుకొని సో మిక్స్ చేసేసుకున్నాము. కొద్దిగా ఒక 5 minutes మగ్గనియాలి. కొద్దిగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. కీమాలో వాటర్ ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ వచ్చే వరకు మనం ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, వాటర్ అనేది ఇట్లా బాయిల్ అయినట్టు వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఇందులోకి టమాటాస్ అండ్ కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలన్నమాట. ఓకేనా. కొత్తిమీర, పుదీనా అండ్ టమాటా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఇప్పుడు ఆ టమాటా, కొత్తిమీర, పుదీనా వేసేసిన అనమాట. వేసిన తర్వాత ఇంకోసారి మిక్స్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులోకి సరిపడా సాల్ట్, తర్వాత కారము, గరం మసాలా వేసుకోవాలన్నమాట. సో సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కారం కూడా వేస్తాను. గరం మసాలా కూడా మనకి ఎంత పడుతుందో అంతే. సో ఇంకా లాస్ట్లో మనము కారపొడి వేసేసుకోవాలన్నమాట. సరిపడా వేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇంకోసారి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొన్ని వాటర్, ఎక్కువ కాకుండా కొన్ని వాటర్ పోసేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టేసుకోవాలి. 5 విజిల్స్ పెట్టేసుకుంటే మనకి కీమా కర్రీ రెడీ అయిపోతుంది. మిక్స్ అయిపోయింది. సో ఇది చూడండి, ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసేసుకొని మనం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనము పెట్టేసుకోవాలి. సో నేను ఇప్పుడు చూస్తున్నా 5 విజిల్స్ వచ్చేసింది. తర్వాత ఓపెన్ చేసి మనకి కీమా కర్రీ రెడీ అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.